పేరు మనీష. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమం పల్లె విలువల మేళ. అందులో నేను ఎంచుకున్న అంశం పల్లె నేర్పిన పాఠాలు. చెట్టు మీద మామిడికాయ గురి చూసి కొట్టడం లక్ష్యాన్ని ఛేదించడం నేర్పింది. నిండు బిందె నెత్తి మీద పెట్టి నీళ్లు మోయించి జీవితం అంటే బరువు బాధ్యత అని నేర్పింది. కటికముడి దుస్ముడులు కట్టించి పాల చిక్కం కట్టించి కాగితం పొట్లాలు కట్టడం నేర్పించి చలికాలంలో అరికట్లను కట్టించి ఒడుపు నేర్పింది. బావి నుండి బొక్కెన్నతో నీళ్లు తోడించి బ్యాలెన్స్గా బరువు లాగటం నేర్పింది. ఇంటి ముంగిటకు అతిథి దేవతలు హరిదాసులు గంగిరెద్దులు రప్పించి ఉన్న దాంట్లో కొంత పంచుకునే గుణం నేర్పింది. ఇసుకల్లో పిట్టగూళ్ళు కట్టించి నీవు ఒక ఇంటి వాడవు కావాలి అనే స్పృహను నేర్పింది. పచ్చని నిగనిగలాడే మోదుగాకుల విస్తరిలో అన్నం అంచులు దాటి కింద పడకుండా తినే ఒద్దికను నేర్పింది. మోదుగాకులు తెప్పించి ఎండబెట్టించి కట్టలు కట్టించి విస్తరాకులు కుట్టించి అతిథులకు ఎంగిలి కాని పత్రాల భోజనం వడ్డించడం నేర్పింది. ముళ్ళు గుచ్చుకోకుండా ఒక్కొక్కటి రేగాయలను తెంపే ఓర్పును నేర్పింది. ఎండాకాలంలో తుమ్మ చెట్టు బంక సేకరణ స్వయం సంపద ధరను నేర్పింది. మైదాకును తెంచించి దంచించి చేతులకు అద్దించి వికసించడం చూపింది. విల్లును చేయించి వస్తువు మెలకువలు నేర్పింది. అమ్మ నాన్న అక్క చెల్లి అన్న వదిన తాతయ్య నాయనమ్మ అత్త మామ అంటూ ఊరంతా ఒక కుటుంబం అనే ఆత్మీయత నేర్పింది. మా అమ్మ నాన్న ఎంత ఇష్టమో నా పల్లె కూడా అంత ఇష్టం. నా పల్లెకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్స్. నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్.